నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీక్ష అకాడమీ. నేను శిరీష. ఈరోజు ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 5 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్లో ద థార్న్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్స్ గురించి తెలుసుకుందాము. ఇన్ రీజియన్స్ విత్ లెస్ దెన్ 70 centimeters of rainfall, the natural vegetation consists of thorny trees and bushes. మనకెక్కడైతే ఏ ప్రాంతాలలో అయితే 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుందో అక్కడ మనకి ముళ్ళ పొదల్లాంటి చెట్లు అనేవి కనిపిస్తాయి. అక్కడ ఎలాంటి వృక్ష సంపద అనేది ఉంటుంది? ఎక్కడైతే 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుందో అక్కడ మనకు ముళ్ళలాంటి చెట్లు, ముళ్ళతో కూడిన చెట్లు ఇంకా పొదలు మనకి కనిపిస్తాయి. చిన్న చిన్న చెట్లు కనిపిస్తాయి మనకి, లైక్ క్యాక్టస్ లాంటివి, ఎడారిలో ఎలాంటి మొక్కలు ఉంటాయో అలాంటివి, తుమ్మ చెట్లు, సర్కారు తుమ్మలు అట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటి చెట్లు అనేవి మనకి కనిపిస్తాయి. అంటే ఇక్కడ డెన్స్ వెజిటేషన్ అనేది ఇక్కడ కనిపించదన్నమాట. ఇక్కడైతే థార్న్ ఫారెస్ట్ ఉన్నాయి అని అంటే అక్కడ ఏంటి, ఇది అడవివా అంటే మొత్తం ఇట్లా పెద్ద పెద్ద దట్టమైన అడవి, డెన్స్ ఫారెస్ట్ అట్లా కాదన్నమాట. సో కొద్ది వరకు కొంచెం బీడు భూమి ఉంటుంది, ముళ్ళ చిన్న చిన్న చెట్లు ఉంటాయి, అది ఇంకా కొద్దిగా బీడు లాగా ఉంటుంది. ఇంకా కొద్ది దూరం వెళ్తే పెద్ద చెట్లు ఉంటాయి. సో అట్లాంటి వాటిని మనం థార్న్ అండ్ స్క్రబ్ ఫారెస్ట్ అని అంటాము. దిస్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఈస్ ఫౌండ్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఇంక్లూడింగ్ సెమీ arid ఏరియాస్ ఆఫ్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా. సో మనకి ఇలాంటి వృక్ష సంపద, ఈ వెజిటేషన్ మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో కనిపిస్తుంది. సెమీ అరిడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటుందో, కొంచెం డ్రై ఏరియాస్లో మనకి చూస్తే వర్షపాతం తక్కువ కురుస్తుంది చూసారా, అక్కడ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ అక్కడ సెమీ అరిడ్ ఏరియాస్లో మనకు కనిపిస్తాయి. తర్వాత అకేషియాస్, పామ్స్, యుఫోర్బియాస్ అండ్ క్యాక్టీ ఆర్ ద మెయిన్ ప్లాంట్ స్పీషీస్. మనకి ఇక్కడ కనిపించే ప్లాంట్ స్పీషీస్ మెయిన్ ఇక్కడ అంటే తుమ్మ చెట్ల లాంటివి, తర్వాత ఈత చెట్లు, తాటి చెట్లు, యుఫోర్బియాస్ అనే ఒక లాంటి పూల మొక్కలు లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి, క్యాక్టస్ లాంటివి, ఇట్లాంటివి మనకి మెయిన్ స్పీషీస్ ఇక్కడ కనిపిస్తాయి. ట్రీస్ ఆర్ స్కాటర్డ్ అండ్ హ్యావ్ లాంగ్ రూట్స్ పెనట్రేటింగ్ డీప్ ఇన్ టు ది సాయిల్ ఇన్ ఆర్డర్ టు గెట్ మాయిశ్చర్. వర్షపాతం తక్కువ కురుస్తుంది కదా, అయితే ఇక్కడున్న చెట్లకి స్కాటర్డ్ అక్కడక్కడ కొన్ని ఉంటాయి, ఎక్కువ డెన్స్గా ఉండవు. ఇక్కడున్న చెట్లు లోపలికి పెనట్రేట్ ఉంటాయి, ఎందుకంటే మాయిశ్చర్ భూమి లోపల మాయిశ్చర్ ఉంటుంది కదా. సో ఆ మాయిశ్చర్ సాయిల్లో, మట్టిలోని మాయిశ్చర్ కోసం ఈ చెట్లకి రూట్స్ అనేవి, వేర్లు అనేవి చాలా లోపలికి ఉంటాయి అన్నమాట. ద స్టెమ్స్ ఆర్ సక్యులెంట్ టు కన్జర్వ్ వాటర్. స్టెమ్స్ ఇవి మన ఈ కాండం ఏదైతే ఉంటుందో చెట్టు యొక్క కాండం, అది సక్యులెంట్ అంటే జ్యూసీగా ఉంటుంది, వాటర్ని కన్జర్వ్ చేసుకోవటం కోసం. సక్యులెంట్, ద మీనింగ్ ఆఫ్ సక్యులెంట్ ఈజ్ ద జ్యూసీ. ఏదైనా మీట్ సక్యులెంట్ ఉంది అని అంటే అది జ్యూసీగా ఉంది అని అర్థం. జ్యూసీగా అంటే ఇట్స్ కన్జర్వ్ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది, ఎందుకంటే వర్షపాతం తక్కువ కురిసినప్పుడే వాటర్ని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ లీవ్స్, ఆకులు చూసుకుంటే లీవ్స్ ఆర్ మోస్ట్లీ థిక్ అండ్ స్మాల్ టు మినిమైజ్ ఎవాపరేషన్. ఆకులు చూసుకుంటే చాలా మందంగా, చిన్నగా ఉంటాయి, ఎవాపరేషన్ని మినిమైజ్ చేస్తాయి, ఎందుకంటే థిక్గా ఉన్నాయి, తర్వాత స్మాల్గా ఉన్నాయి కాబట్టి. ఎవాపరేషన్ జరిగితేనే కదా మనకు వర్షాలు కురుస్తాయి. సో ఎవాపరేషన్ చాలా తక్కువ జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆకులు చాలా మందంగా మరియు చిన్నగా ఉంటాయి. దీస్ ఫారెస్ట్ గివ్ వే టు థార్న్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్స్ ఇన్ అరిడ్ ఏరియాస్. అరిడ్ ఏరియాస్లో మనకి థార్న్ ఫారెస్ట్, స్క్రబ్స్ అని అంటాం మనం వీటిని, ఓకేనా. బుషెస్, చిన్న చిన్న ముళ్ళ పొదలు లాంటి చెట్లు ఉంటాయన్నమాట. సో ఇన్ దీస్ ఫారెస్ట్ ద కామన్ యానిమల్స్ ఆర్ ర్యాట్స్, మైస్, ర్యాబిట్స్, ఫాక్స్, వోల్ఫ్, టైగర్, లయన్, వైల్డ్ యాస్, హార్సెస్ అండ్ క్యామెల్స్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ ఫారెస్ట్లో ఇవి కనిపిస్తాయి. ఇక్కడ చెట్లు ఎట్లుంటాయో ఒకసారి ఇట్లా చూడండి, థార్న్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్స్. ఇగో ఈ చెట్లు మనకు కనిపిస్తాయి కదా అరిడ్ ఏరియాస్లో, ఎడారిలాగా ప్రాంతంలాగా ఉంటాయి వాటిని, ఇవి, ఓకేనా. సో మరి మన భారతదేశంలో ఎక్కడ ఉంటాయి చూద్దాం. ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ లైట్గా ఉంది కదా, నార్త్ వెస్టర్న్ పార్ట్, ఎక్కడెక్కడ ఈ షేడ్ చూసుకోండి, ఇక్కడ ఇంకా ఇక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్, ఎస్.
ఓకేనా. సో ఇది థార్న్ అండ్ స్కబ్స్ గురించి. నెక్స్ట్ మౌంటైన్ ఫారెస్ట్ గురించి నెక్స్ట్ తెలుసుకుందాము. థ్యాంక్ యూ.